హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రయో వైబ్స్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం మటన్ పాయ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. మనం ఏ అర్ధరాత్రి అయినా చార్మినార్ కాడికి పోతే జబర్దస్త్ పాయ దొరుకుతుంది. గరం గరం పాయాల నాన్తో తింటే అసలు ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఇంట్లో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్తో చూద్దాం. ఫస్ట్ మనం మటన్ పాయ కోసం పాయాని బాగా వాష్ చేసుకోవాలి. కాళ్ళని బాగా వాష్ చేసుకొని ఒక 4-5 టైమ్స్ బాగా కడుక్కొని, అది కాల్చింది కదా కొంచెం నీట్గా అయ్యేదాకా, ఫ్రెష్ వాటర్ ఇట్లా కనిపించేదాకా బాగా కడుక్కొని కుక్కర్లో ఇవన్నీ వేసుకుందాం ముక్కలు. ఇందులో కొంచెం ఆనియన్ వేసుకొని, ఫైనలీ కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. ఇందులో వాటర్ చాలా పోసుకోవాలి. అవి ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే బెటర్. కొంచెం పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెడదాం. ఇవి చాలా సేపు ఉడకాల్సి ఉంటుంది. ఒక 4-5 కాదు 7-8 విజిల్స్ వచ్చేదాకా చూసుకోండి. మంచిగా ముక్క బాగా మెత్తగా అయ్యేదాకా చూసుకోవాలి. అంతలోపు మనం ఈ కర్రీలోకి పేస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొబ్బరి పొడి, కాజు, సారా పలుకులు, గసాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం. కొబ్బరి, ఎండు కొబ్బరి, గసాలు, కాజు ఇంకా సారపరుపు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 7 విజిల్స్ అయినాయి. బాగానే మెత్తగా ఉడికింది. నెక్స్ట్ కొంచెం వాటర్ ఎక్సెస్ అయినందుకు ఒక గ్లాస్లో తీసుకుందాం. ఇది చాలా హెల్దీ. అది డైరెక్ట్గా కొంచెం సాల్ట్ వేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాము. మనం ఉడకబెట్టుకున్న ఆ కాళ్ళలోనే ఆయిల్ వస్తుంది బాగానే. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసుకొని, పుదీనా, కలమాక్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇందులో గరం మసాలా 1.5 స్పూన్ వేసుకున్నాం. గరం మసాలా, కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది సూపు. కొంచెం పసుపు, పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకుందాం. ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కాజు, సారా పలుకులు, గసాలు అండ్ కొబ్బరి పేస్ట్, ఇది వేసుకొని కలుపుకుందాం. ఇందులో కారం, తగినంత కారం, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెం సూప్లోకి అయితే కారం ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. మంచి కలర్ వచ్చింది కదా. కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకుందాము. కొంచెం అది చింతపండు రసం కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు వేసుకొని బాగా సిమ్లో కొంచెం కుక్ అయ్యేలా చూసుకుందాం. ఇందులో ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇట్లా ఉంచుకొని, ఆయిల్ చూసిరా ఎంత వచ్చిందో, మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఆ ఉడకబెట్టుకున్న ముక్కలు, సూపు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుందాం. అవి ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయినాయి. జస్ట్ ఈ మసాలా పట్టడానికి
ఇందులో మొత్తం వేసి మసాలా అంతా పట్టుకునేంత వరకు బాగా కలుపుకుందాం. కలుపుకొని ముక్కలకంతా పట్టుకుంటుంది. ఒక 10-15 మినిట్స్ బాయిల్ అవ్వనిద్దాం ఒక సిమ్లో. బాయిల్ అయిన తర్వాత ఆయిల్ చూసిరా అంత పైకి వచ్చేసింది. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకొని మీదికి వెళ్ళి కొత్తిమీర, ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ. ఇది నాన్స్లో కానీ జొన్న రొట్టెలు కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మంచి ఘాటుగా చాలా టేస్టీ అయిన మటన్ పాయ రెడీ. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.